దేవుడి ప్రేమను మనం అనుమానించేటట్టు చేస్తాడండి వాడు. దానికోసం కొన్ని పరిస్థితులు కూడా కల్పిస్తాడు అవసరమైతే. కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు, కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు నీకు ఏర్పడేటట్టు చేస్తాడు వాడు. అవి నీకు ఏర్పడ్డప్పుడు నీకు దేవుడి ప్రేమ మీద అనుమానం వచ్చింది. అసలు నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు ఈ పరిస్థితులు ఎందుకు? నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు అనుమతించాలి? ఇలా ఎందుకు చేయాలి? నన్ను ఇలా ఎందుకు మార్చేయాలి? నా పరిస్థితులు ఇలా ఎందుకు దిగజార్చాలి? దేవుడికి కూడా నా మీద జాలి లేదు, దేవుడికి కూడా నా మీద దయ లేదు. ఏందో నేనేదో తిప్పలు పడుతున్నాను, కానీ దేవుడు కూడా తన్నేవాడికి వరం ఇస్తాడు, నాలాంటి వాడికి ఈడు. కొంతమంది ఫీలింగ్ లోకస్తుల మాటలు విని మీరు ఎంతమంది చెబుతారండి, నాకు 100% విశ్వాసం ఉందన్న నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు సందేహం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. డౌట్ లేదా? నమ్మొచ్చా? మరి అట్టయితే నేను అడిగిందని సమాధానం చెప్పండి. నీకు ఎదురైనటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి ఏనాడు ఒక్కసారి కూడా నువ్వు సనగలేదా? ఫీల్ అవ్వలేదా? బాధపడలేదా? చెప్పు నాకు. ఫీల్ అయ్యానన్నా అంటే చెయ్యొచ్చు. మరి ఇందాక పెద్ద అచంచల విశ్వాసులకు బిల్డప్ ఇచ్చారేంది? అదే నాకు డౌట్ వచ్చింది ఇందాక మీరు డింగిమని చేతులు ఎత్తితే. నేను సైతమే కొన్నిసార్లు డిస్టర్బ్ అయ్యా. భయమ్మో నేనే డిస్టర్బ్ అయ్యాను, వీళ్ళు ఇంత బలంగా ఉన్నారని నాకు ఆశ్చర్యం వేసి, నేనే ఒకరోజు కంగు తిని ఇదే జామున 12:30 అప్పుడు నీకు రోషం లేదా అని అడిగా దేవుణ్ణి. నీకు రోషం లేదంటాయా? ప్రేమిస్తున్నావు నిజంగా నన్ను? నేను నీకు తోడై ఉన్నాను, విడవని ఎడబాయని అన్నావే, నేను బాహు చాపాను రద్దుపరిచేవాడు ఎవడన్నావే, అన్ని జనులు అంతమంది ఏకమైన నన్ను అవమానపరుస్తూ నడి రోడ్డు మీద నన్ను నిలేసి అన్యాయంగా నా విషయమై మాట్లాడి పోలీస్ స్టేషన్ గేట్ వరకు నన్ను నడిపించినప్పుడు నీకు రోషం లేదా? ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? ఎన్ని సంవత్సరాలు సహించాలి? ఎన్ని సంవత్సరాలు నేను భరించాలి? నా వల్ల కాదు. నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే మాత్రం నేను ఊరుకోను, నువ్వు కదలాల్సిందని. ఓయబ్బో ఎన్ని సణుగుల్లో మహానుభావుడు పూర్ణమైన ఓరిమితో సహించాడు నన్ను. మరి ఆ అనుభవాలే మరి ఈ పాటలో. పలు విధములుగా నిన్ను విసిగిల్చిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను భరించితివే, పూర్ణ ఓరిమితో నన్ను సహించి భుజమున మోసితివే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. ప్రియులారా, నన్ను కోపడలా. ఆ రాత్రి నేను అన్న మాటలకి నన్ను లాగి తన్నా లెక్క ప్రకారం. ఎవడ్రా విధవా, ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను వెంబడిస్తా, నాతో నడుస్తా, పనికిమాలిన మాటలు మాట్లాడతా, పనికిమాలినోడని లాగి ఒకటి బేకాల్సిందన్న రాత్రి నేను మాట్లాడిన మాటలకి. ఏం లేదు, ఒక శోధన ఎదురైంది, గట్టి శోధన, తట్టుకోలేకపోయా.
మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒంటరిగా కూర్చొని ఏడుస్తాం దేవుడితోనే తగాదా. కోపళ్ళ పాపం పిచ్చి మహారాజు అసహించుకోవాలా, ఏసడించలా. నా తండ్రి దగ్గరగా తీసుకొని ఓదార్చినట్టు చేశాడు నన్ను ఆయన కృపతో. ఎన్నోసార్లు నా కన్నీళ్లు తుడిచాడు ఆయన. ఈరోజు నీకు నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతికూలతలు, చేదైన అనుభవాలు చూసుకొని దేవుడు ఎందుకు నాకు చేయి అందించట్లేదు, దేవుడు ఎందుకు నన్ను వదిలేసినట్టుగా ఉన్నాడు, దేవునికి ఎక్కడో నేను నచ్చలేదు అనుకుంటాను, దేవుడు కూడా నా మీద కోపంగానే ఉన్నాడు, దేవుడు కూడా నా విషయంలో అనుకూలంగా లేడు నన్ను కొంతమంది ఏడ్చుకుంటుంటారు. ఒక మాట చెప్తాను. ఒక భక్తుడు అన్నాడు, వినండి వినండి. ఓ భక్తుడు అన్నాడు, భలే మాట అన్నాడు పెద్ద ఆయన. మన గురించి తెలియక కొంతమంది మనల్ని ద్వేషిస్తారట, అలాగే మన గురించి తెలియక కొంతమందిని మనల్ని ప్రేమిస్తారట కొంతమంది. మనమేంటో తెలిస్తే మనల్ని ప్రేమించే వాళ్ళు ద్వేషిస్తారు. మనమేంటో తెలిస్తే కొంతమంది మనల్ని తెలియక ద్వేషిస్తున్నారు చూడు, వాళ్ళకి మనమేందో తెలిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారట. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు? కొంతమంది తెలియక, మనమేంటో తెలియక ద్వేషిస్తారు, కొంతమంది మనమేంటో తెలియక ప్రేమిస్తారు. మనల్ని ప్రేమించే వాళ్ళకి మనమేంటో తెలిస్తే ద్వేషించవచ్చు, అలాగే మనల్ని ద్వేషించే వాళ్ళకి మనమేంటో తెలిస్తే ప్రేమించవచ్చు. తెలియక పాపం ద్వేషించేవాడు ద్వేషిస్తున్నాడు, ప్రేమించేవాడు ప్రేమిస్తున్నాడు. కానీ 100కు 100% మనమేంటో తెలిసి కూడా, మనం ఎంత అసహ్యులమో బలహీనమో తెలిసి కూడా మనల్ని ప్రేమించిన వాడు ఒకే ఒక్కడు, ప్రభువైన యేసుక్రీస్తు. భలే మాట కదా. ఆయనకి తెలియదు మనం, నువ్వేందో తెలియదు, నేనేందో తెలియదు, మన బలాలు ఏందో మన బలహీనతలు ఏందో తెలీదు. తెలుసు, తెలిసే సిలువ మీద చనిపోయాడు కదండి, ప్రాణం పెట్టాడు కదా, చచ్చి బ్రతికాడు కదండి తెలిసి తెలిసి. ఏం చూసి? బలవంతులమని కాదు, బలహీనులమని. అందుకే భక్తులు పాడారు, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. పరిశుద్ధుడైనా నన్ను ప్రేమించే వాళ్ళ, పాపినైనా నన్ను ఏమండి, అడ్డదిడ్డమైన పాపాల్లో బతుకుతుంటేనే నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టినోడు ఈరోజు ఆ అడ్డదిడ్డమైన బతుకు వదిలిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసివయ్యి దేవుని బిడ్డవయ్యి దేవుని మార్గంలోకి వచ్చి దేవునితో నడుస్తుంటే ఈరోజు నిన్ను వదిలిపెడతాడా? కానీ ఏం చేద్దాం, వాడు ఉన్నాడే, వాడు లూసిఫర్, వాడు సిగ్గులేనోడు. తడవకోసారి వస్తుంటాడు మన దగ్గరికి, వచ్చి ఈ మాట చెప్పి మోసం చేస్తుంటాడు. దేవుని మీద మనకు అనుమానం కలిగేటట్టు, దేవుని ప్రేమను మనం సందేహించేటట్టు, దేవుని శక్తిని సందేహించేటట్టు, దేవుని జ్ఞానాన్ని సందేహించేటట్టు వాడు చేస్తాడు. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. నానా విధములైన శ్రమల్లో నలుగుతున్న నా కుమారి, నానా విధములైన శోధనల చేత కొట్టబడుతున్న నా కుమారుడా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు ఎరుగుదువా? నేను ఎరుగుదును తండ్రి. అట్లయితే నా మీద ఆనుకొని నిమ్మళంగా ఉండు. ప్రస్తుతానికి నా మీద ఆనుకొని నువ్వు నిమ్మళంగా ఉండు. భవిష్యత్తులో నేను నిన్ను ప్రేమించితనని నువ్వు తెలుసుకోవటం కాదు, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా తెలుసుకునేటట్టు చేస్తానన్నాడు. ప్రకటన గ్రంథము ఒక్కసారి చూసుకోండి కావాలంటే.
నేను నిన్ను ప్రేమించితినని. 3వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. చదువు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేతను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. అది నానా విధముల చేత, శోధనల చేత, నానా విధములైన శ్రమల చేత కొట్టబడుతున్న నా కుమారి, నానా విధమైన శ్రమల చేత కొట్టబడుతున్న నా కుమారుడా, నాకు ఒక్క మాట చెప్పు, నువ్వు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు నమ్ముచున్నావా? అయ్యా నేను నమ్ముతున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యా నేను విశ్వసిస్తున్నానయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నన్ను కాక ఎవరిని ప్రేమిస్తావయ్యా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. సరిగా చేతులు ఎత్తాలే. ఇదేంది? నేను 2 చేతులు ఎత్తుతా, నాకు డౌట్ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు డౌట్ లేదు. ఈ మాట నువ్వు దేవునితో చెప్తున్నావు ఈరోజు. నా తండ్రి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అది కూడా సామాన్యంగా నీ ప్రాణము పెట్టునంతగా నన్ను ప్రేమిస్తున్నావు. ఎంతగా ప్రేమిస్తున్నావు? నీ ప్రాణము నా కొరకు ధారపోయినంతగా నన్ను ప్రేమిస్తున్నావు. నాకు తెలుసా సంగతి. దేవునికి మహిమ కలుగును గాక అని నువ్వు అనగలిగితే, అప్పుడు ఆయన నీకు ఇచ్చే సమాధానం ఏంటంటే, నేను ప్రేమించితను నమ్ముతున్నావు అయితే నా మీద అనుకో, నా మీద ఆనుకొని నిమ్మళంగా ఉండు. నీకు చేదైన అనుభవాలు ఉన్నాయని నాకు తెలుసు. నీకు ప్రతికూలతలో నడుస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఇరుకులో ఉన్నావని నాకు తెలుసు. నలిగిపోతున్నావని కూడా నాకు తెలుసు. కానీ నేను నిన్ను ప్రేమించుతానని గుర్తెరిగావుగా. నిమ్మళంగా ఉండవు, నా మీద అనుకో. నేను నిన్ను ప్రేమించితనని నీకు అర్థమైద్ది. ఈనాటి నీ స్థితిని బట్టి నిన్ను తృణీకరించుచున్న వారికి కూడా నేను నిన్ను ప్రేమించితనని వాళ్ళు సహా గుర్తెరిగేటట్టు, వాళ్ళకి సహా అర్థమయ్యేటట్టు నేను చేస్తా. వాళ్ళు తెలుసుకునేటట్లు నేను చేస్తా అని ఆయన మాట్లాడుతున్నాడు. వాడొచ్చేమో నీ పని అయిపోయింది, నీ చరిత్ర క్లోజ్ అయిపోతుంది, ఏది దేవుడు ఉంటే ఏది, దేవుని కార్యం ఏది, ఏది ఏది ఎక్కడ ఏంది, ఏందో నీ భ్రమ అని వాడు అంటుంటాడు. వాడు 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 పిలవని పేరంటానికి వచ్చే సిగ్గుమాలినోడు వాడు వస్తుంటాడు. వాడు సిగ్నల్స్ పంపుతూ ఉంటాడు. అప్పుడు నీ సమాధానం ఏంటి? శత్రువా తొలగో, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన మీద ఆనుకున్నాను. ఇంకొంతకాలం సమయం తర్వాత నా దేవుని కార్యాలు నేను చూస్తాను. నా దేవుడే నాకు మాట ఇచ్చాడు, నేను నిన్ను ప్రేమించితనని నువ్వు తెలుసుకునేటట్టు చేస్తాను, నిన్ను ఎగతాళి చేసిన వారు సైతం తెలుసుకునేటట్టు చేస్తాను. నా దేవుడే నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఆయన ప్రేమను శంకించను. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకొకటి, మహాజ్ఞాని ఆయన. నేనంతా కాళ్ళ ముందు చూపు చూస్తా, నా ఫ్యూచర్ ప్లాన్ చేస్తాడు ఆయన. నాకు శాశ్వతంగా మేలు కలిగేటట్టు చేస్తాడు. మహాజ్ఞానే. నేను ఆయన చేత నడిపించబడుతున్నా, నాకు చింత లేదో. ప్రస్తుతం కొంచెం కాలం నాకు ఎదురైన ఈ తాత్కాలిక శ్రమలకు నేను భయపడను. విశ్వాసి, దేవుని ప్రేమించు బిడ్డ, దేవుని మీద అనుకో, పూర్ణ శాంతిని అనుభవిస్తావు. వ్యసనాలంపట్లో చిక్కుబడిపోయి, దుర్వ్యసనాలకు బానిసవైపోయి కొట్టుమిట్టాడుతున్న తమ్ముడా, కొట్టుమిట్టాడుతున్న చెల్లి, ఇక్కడ ఉన్నోళ్లే కాదు, ఈ లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళలో కొంతమంది ఉండొచ్చు, లేదా వారికి పరిచయం ఉన్న వాళ్ళలో కొంతమంది ఉండొచ్చు. బంధకాల్లో పడిపోయి, వ్యసనాల్లో పడిపోయి, కొంతమంది డ్రగ్స్కి బానిసలై, కొంతమంది మద్యానికి బానిసలై, కొంతమంది పొగ త్రాగుటకు బానిసలైపోయి, గంజాయికి బానిసలైపోయి, సిగరెట్లకు బానిసలైపోయి, దుర్వ్యసనాలకి, అడ్డదిడ్డమైన హేయమైన కృత్యాలకు బానిసలైపోయి కొంతమంది విలవిలలాడుతున్నారు. సాతాను అంటాడు నీ చరిత్ర అయిపోయిందని.
కొంతమంది మనుషులు కూడా అంటారు నీ చరిత్ర అయిపోయిందని. కానీ దేవుడు అంటున్నాడు, లేదు లేదు, విడుదల పొందగోరి నీవు నా వైపు చూస్తున్నావు, విడుదల పొందగోరి నీవు నా దగ్గరకు వచ్చావు, నా వైపు చూస్తున్నావు, నిశ్చయంగా నేను నిన్ను విడిపించేదనని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాటన్నిటిని జయించేటువంటి మనోబలాన్ని నా దేవుడే నీకు ఇస్తాడు. ఓయబ్బా, నీకంటే భయంకరమైన తాగుబోతులు, భయంకరమైన గంజాయిలు తాగినోళ్ళు, భయంకరమైన డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు ఎంతోమంది వాటి నుంచి విడుదల పొంది ఈరోజు దైవ జనులై సేవ చేస్తున్నారు, దైవ జనురాళ్ళై సేవ చేస్తున్నారు. నువ్వు కూడా చేస్తావు. నాకు ఇంతటితోనే అయిపోయింది, ఇక నేను బయటపడలేను అని నువ్వు అనుకోవద్దు. నీకు నిరీక్షణ ఉంది, నా దేవుడు ఉన్నాడు. నిజంగా బయట పడాలని నీకుంటే నువ్వు ఆయన పాదాలు పట్టుకొని గోజాడు, వాటిని జయించే మనోబలాన్ని నీకు ఖచ్చితంగా నా దేవుడు ఇస్తాడు. నేను అన్నీ ఎరుగున్నానని నేను ఎరగనట్లేదు, అన్నీ ఎరుగున్నాను నేను. కానీ వాటి అన్నిటి నుంచి నన్ను దేవుడు విడిపించాడు. నన్ను విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. నన్ను ఇలా చేసి వాడుకుంటున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. నా దేవుడు సమర్థుడు. ఆ జ్ఞానం ఆయనకుంది, ఆ శక్తి ఆయనకుంది. బలహీనుడు కాదు మన దేవుడు, బలవంతుడు. జ్ఞానం లేని తెలివి తక్కువడు కాదు, మహాజ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, ఆమేన్. కాదా? అనంత జ్ఞాని కాదా? ఎవరైనా? నీ తండ్రి. చెప్పో, నా తండ్రి అనంత. నేను పిచ్చిదాన్ని కావచ్చు, నేను పిచ్చోని కావచ్చు, కానీ నా చెయ్యి పట్టుకున్నాడు మేధావి, మహా మేధావి. నేను వెర్రిదాన్ని కావచ్చు, వెర్రోడిని కావచ్చు, కానీ నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నవాడు విశ్వానికి యజమాని. నేనేందో నాకు తెలుసు, ఆయన ఏందో కూడా నాకు తెలుసు. నేను బలహీనురాలని తెలుసు, కానీ నన్ను పిలిచి నా చేయి పట్టుకున్నవాడు బలవంతుడని తెలుసు. ఈరోజు ఇంత కఠినమైన పోరాటాల్లో, కఠినమైన శ్రమలో కూడా బ్రతికున్నానంటే ఏ ధైర్యమో తెలుసా? ఆయనే నా ధైర్యం, ఆయనే నా విశ్వాసం, ఆయనే నా నిరీక్షణ అని నువ్వు చెప్పాలి. తమ్ముడు విడిపిస్తాడు నేను, నా దేవుడు విడిపిస్తాడు. మనుషులు అన్నారు కదా, అరే నువ్వు బాగుపడవరా, నువ్వు మారవరా, నీ బతుకు అయిపోయిందిరా అని అంటారు కదా. వ్యసనాల్లో చిక్కుపడ్డ వాళ్ళకి చెప్తున్నాను నేను. నీ సొంత వాళ్ళు అని ఉంటారు, నీ ఫ్యామిలీ అని ఉంటారు, నీ కథ క్లోజ్రా, నీ చరిత్ర అయిపోయిందిరా, ఇంకెక్కడరా నువ్వు బాగుపడేది అని ఉండొచ్చు. ఆఖరికి నీ మనసు నీకే చెప్తుండొచ్చు, అయిపోయింది, వ్యసనానికి బానిస అయిపోయావు, ఇంకా లేదని. కానీ ఈరోజు నీకు శుభవార్త, ప్రభు నీతో ఉన్నాడు, ఖచ్చితంగా నేను విడిపిస్తాడు ఆయన. బంధకాల్లోంచి బయటపడతావు, బాగుపడతావు, నువ్వు కూడా బాగుపడతావు, ఆశీర్వదించబడతావు, ఆశీర్వాద కారణంగా ఉంటావు. నువ్వు విడుదల పొందటమే కాదు, బందీలైపోయిన అనేక మందిని బయటికి తీసుకొని రావటానికి నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్, 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 ఆమేన్.